చట్ట ప్రకారం అధికార యంత్రాంగం నడుచుకోకపోతే దాని మీద విచారించి శిక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది. ఈ చట్టాలు అమలు చేయని వాళ్ళని శిక్షించే అధికారం. అట్ ద సేమ్ టైం ఒకవేళ రాజ్యాంగం ఇవ్వబడినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులకి ఈ చట్టాలు ఏమైనా భంగం కలిగిస్తుంటే అప్పుడు జోక్యం చేసుకునే అధికారం ఇవ్వబడింది. కానీ రాజ్యాంగానికి అతీతమైన అధికారాలు సుప్రీంకోర్టుకి ఇవ్వాల. ఈవెన్ రాజ్యాంగానికి అతీతమైన అధికారాలతో అంటే రాజ్యాంగంలో రాయబడిన మౌలిక స్వరూపానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి ఇవ్వాల. నువ్వు ఏమైనా మార్చుకో, అడిషనల్ చొప్పించుకో, రాజ్యాంగాన్ని మార్చక, పీఠికని మార్చక, మూల స్వరూపాన్ని మార్చక, ఇది రాశారు. కానీ ఇందిరాగాంధీ పీఠిక మార్చేసింది. సెక్యులర్ అనే పదం ఎక్కడుంది అసలు? మొదట చేర్చింది ఆవిడ. అలాగే చేర్చబడినటువంటి ఆవిడ 2-3 పదాలు చేర్చేసింది అప్పుడు. నెంబర్ 1 అది ఒక పెద్ద మోసం. కానీ ఆ తర్వాత న్యాయస్థానాలు మరి ఏమన్నా దాన్ని తీసేసినాయా? తీలేదే. పోనీ ఆ రోజున లోక్సభ రాజ్యసభ కలిసి చేసినాయా? కాదే. డైరెక్ట్గా ఆర్డర్ ద్వారా తీసుకొచ్చారు, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మార్చిన రాజ్యాంగాన్ని పాత పద్ధతిలోనే ఉండాలని ఎందుకు తీర్పు చెప్పలే వాటి వరకు? ఎందుకు కొనసాగుతుంది? ఇది న్యాయ వ్యవస్థ తప్పు కదా? నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది? వీళ్ళు ఆ తర్వాత వీళ్ళ పవర్స్ని